ఆగస్టు నెల 3వ తేదీ పునీత వాల్తయోఫ్ రాజవంశ గురు మఠాధిపతి మతసాక్షి. పునీత వాల్తయోఫ్ గారు రాజవంశ కుటుంబీకుడు. తన తండ్రి రాజకోటల నిర్మాణం, యుద్ధ సైనిక క్రీడల్లో శ్రద్ధ చూపిస్తే కుమారుడు మాత్రం రాజకోటలకు బదులుగా దేవాలయాలు, మఠాశ్రయాల నిర్మాణానికై ప్రోత్సహించేవారు. ఈ పునీతుడు నాకు నిత్యజీవ రాజ్యం ఇవ్వగలిగేది ఏమిటి అని నిరంతరం ధ్యానిస్తూ మనుష్యుల సుఖభోగాలు తాత్కాలికం మరియు వ్యర్థమని భావించి క్రైస్తవ సన్యాస మఠ జీవితంకై రాజభవనమును వీడి కఠినతరమైన పేదరిక జీవితం గడప మఠాశ్రమములో చేరి క్రీస్తును పోలి జీవించారు. వీరు కొద్ది కాలానికే గురుమఠాలయ అధిపతిగా ఎన్నుకోబడి తదనంతరం బిషప్గా ఎంపిక చేయబడగా ఆ పదవిని తిరస్కరించి గురుమఠాధిపతిగానే తన బాధ్యతలను కొనసాగించారు. వీరు అధిక నిరాడంబర జీవితం జీవించి తనువు చాలించారు. పునీత వాల్తయోఫ్ గారా